పొద్దున్న టిఫిన్‌లోకి అయితే పూహ చేసుకునేసాము. కొంచెమే చేశాను. సద్దన్నం కొంచెం ఉంది. అది కొంచెం, ఇది కొంచెం తినేద్దామని కొంచెమే చేసుకున్నాము. ఇక మధ్యాహ్నంకైతే వంట చేయాలి కదా! ఆలోచించి తల బద్దలైపోతుంది. ఊరికి వెళ్ళాలని కూరగాయలు కొంచెమే కొనుక్కొనొచ్చాను. అది ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం వంట చేయాలో తెలియకుండా ఆలోచించి దాల్ తడకా చేసుకొని జీరా రైస్ అయితే చేసుకుందాం బావుంటుందనేసి అవైతే చేసుకుంటున్నాను. దాల్‌కైతే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు 3 పప్పులు వేసి నానబెట్టుకొని ఉడకబెట్టి ఉంచుకున్నాను. అందులోనే టమోటా పసుపు కూడా వేసేసానన్నమాట. ఇక తాలింపు అయితే తెలిసిందే కదా! నూనె కొంచెం, నెయ్యి కొంచెం పోసుకోండి. అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పచ్చిమిర్చి అన్నా, ఎండుమిర్చి అన్నా వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, అలాగే కారపొడి వేసుకొని పప్పు పోసుకునేవాలి. ఈ దాలకైతే 2 సార్లు తాలింపు పెట్టుకోవాలి. మరోసారి కూడా సేము నూనె పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకటి. ఇక కారపొడి వేసుకొని బాగా కలుపుకొని దాల్లో వేసుకోవడమే అంతే. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్.